హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ బటర్ చీజ్తో శాండ్విచ్ అయితే చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్గా చేసి ఇవ్వచ్చు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. చీజ్ బటర్ ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా నచ్చేస్తుందండి. పదండి రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా అయితే వెల్లుల్లి ఒక చిన్న గడ్డ తీసుకొని ఇలా ఒలుచుకోవాలండి. ఒలుచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా మొత్తం చిన్నగా తరుక్కోవాలి. ఇలా తురుముకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక 100 గ్రాములు బటర్ అనేది తీసుకోవాలి. నేనైతే ఫ్రిడ్జ్లో నుంచి అప్పటప్పుడు తీసానండి, అందుకే గడ్డ మాదిరి ఉంది. మీరు ముందే తీసి పెట్టారనుకోండి కరిగిపోతుంది. నేను అప్పటికప్పుడు తీసుకున్నాను కాబట్టి గట్టిగా ఉంది కాబట్టి స్పూన్ తోటి ఇలా మొత్తం మెత్తగా అయ్యే వరకు మనము కలుపుకోవాలి. బాగా పేస్ట్ మాదిరి అవ్వాలి ఇది. ఇలా అయిన తర్వాత ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసుకొని బాగా ఈ వెల్లుల్లి తరుగు బటర్ కలిసేలాగా మనం రెండు ఇలా మొత్తం కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి అప్పటికప్పుడు మనము పొడిలా చేసుకొని వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా దంచుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది మిరియాల పొడి. 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నాను మిరియాల పొడి. వేసుకొని మొత్తం కలుపుకున్నాను. ఒకసారి ఈ బటరు మిరియాల పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన అయితే పెట్టుకోండి. తర్వాత ఇలా బ్రెడ్ పీసెస్ 4 అయితే తీసుకున్నానని ఇలా తీసుకొని మొత్తం ఇలా పెట్టుకొని పైనుంచి ఈ బటర్ క్రీమ్ మొత్తం ఇలా రాసుకోవాలి స్పూన్ తోటి. 4 బ్రెడ్ పీసెస్కి మొత్తం ఇలా రాసేసుకొని పైనుంచి మనం చీజ్ తీసుకోవాలండి. చీజ్ తీసుకొని మొత్తం పైనుంచి ఈ బ్రెడ్ పీసెస్ మీద మొత్తం తురుముకోవాలి. నేను తీసుకున్న ఈ 100 గ్రాములు బటర్కి 10 పీసెస్ అయితే సరిపోతాయండి. నేనైతే ఇలా చీజ్కి కవర్ అయితే తీయలేదు. కవర్ తీసామనుకోండి అది మెత్తపడిపోతుందని ఇలా కవర్ తీయకుండానే మొత్తం ఇలా తురుముకున్నాను. తురుముకున్న తర్వాత దీనిపై నుంచి మనం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవాలి. నేనైతే కారం పొడి చల్లుకున్నాను. చాలా బాగుందండి. ఇలా అయినా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఆ ప్యాన్లోకి మనం బటర్ వేసుకోవాలండి. ఇలా ప్యాన్ వేడైన తర్వాత బటర్ వేసుకొని ఇలా కరిగిపోవాలి మొత్తం. ఇలా కరిగిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ అయితే ఈ ప్యాన్లోకి ఇలా పెట్టేయాలి. పెట్టేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేయండి. ఇలా మూత పెట్టేసి కింది నుంచి బ్రెడ్ ఉడుకుతుంది. అలాగే చీజ్ బటర్ మొత్తం చాలా బాగా ఉడుకుతాయండి. చాలా బాగుంటుంది. మూత పెట్టి ఉడికిస్తాం కాబట్టి చాలా బాగా తొందరగా ఉడుకుతాయండి. ఎక్కువ టైం కానీ అనేది పట్టదు. పిల్లలకి ఇట్టే చేసి ఇవ్వచ్చు. స్కూల్ నుంచి రాగానే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఈ బటర్ చీజ్ శాండ్విచ్ అయితే రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.